జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చాను. సో ఏంటి ఇలా ట్రాక్ల మీదకి వచ్చాడంటే ఈరోజు మీకు ఏ పని పట్టలేదా అనుకుంటున్నారేమో. సో ఇది ఎందుకు వచ్చానంటే ట్రాక్ల మీద వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రాక్. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రాక్ ఇదివరకు నార్మల్ ట్రాక్ లాగే ఉండేది. సో దీని మీద ఓన్లీ డీజిల్వి వెళ్ళాయి అనమాట. డీజిల్ ఇంజిన్స్ మాత్రమే వెళ్ళాయి అనమాట దీని మీద. ఎందుకంటే ఎలక్ట్రిక్వి అప్పటికి ఇంకా లైన్స్ లేవు. ఒక 5 years క్రితం అనమాట, 5 to 6 years క్రితం. ఇది కూడా నార్మల్ లేన్ అనమాట. ఇది అది కూడా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుందా? అది ఒక ఇక్కడ ఆపడానికి యూజ్ చేసేవారు అనమాట. అండ్ చెక్ పోస్ట్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా అక్కడ ఉంది. అది కాకపోతే ఇటుపక్క ఉండేది. ఇప్పుడు ఈ రూట్ అంతా సబ్వేలా మారిపోయింది అనమాట. సో ఇలాగా ఈ సబ్వే ట్రాక్లు, ఈ సబ్వేలు ఇవన్నీ ఏ ఉండేవి కాదు ఇదివరకు లాగా. ఇదివరకు ఏ ఉండేవి కాదు. జస్ట్ మనకి ట్రావెల్ చేయడానికి ఇది కింద ఉండేది. కింద నుంచి ట్రాక్ ఇలా ఈ ట్రాక్ ఉండేది, కానీ ఇంత ఎత్తులో ఉండేది కాదు ఈ ట్రాక్. మనకి ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను భూమి నుంచి ఎంత హైట్లో ఉన్నానో చూడండి, కింద కనిపిస్తుందా? సో అంత హైట్కి లేపేశారు రైల్వే వాళ్ళు. సో ఇదేంటంటే దగ్గర ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక 5 to 6 years పట్టింది. ఇప్పుడు మేబీ 2020లోనూ 2021 ఆఫ్టర్ కరోనా స్టార్ట్ అయినట్టుంది ఈ ప్రాజెక్ట్. కానీ చాలా టైం తీసుకున్న రైల్వే వాళ్ళు చాలా బాగా చేశారండి. ప్రాజెక్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం ఇంకా ఇబ్బంది ఉండదు అన్నమాట. ట్రైన్లు ఒకవేళ అటు సైడ్ నుంచి ఎక్కువ అటు నుంచే వెళ్తాయి ట్రైన్లు, విజయవాడ మీద నుంచి అలా వెళ్తాయి అన్నమాట. బట్ ఇక్కడ నుంచి ఇవి కూడా కరెంట్ లేన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆ ఇబ్బంది ఉండదు ప్రయాణికులకి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ స్పీడ్ మీద వెళ్ళిపోతాయి ఈ కరెంటువి ఉండడం వల్ల. డీజిల్ కూడా వెళ్తాయి, కానీ వాటికి ఎక్కువ స్టాప్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు డీజిల్వి. అండ్ ఇవి డీజిల్వి అంత రిలయబుల్ కూడా కాదు, బాగా ఎక్కువ తీసుకుంటుంది అనమాట డీజిల్. సో దీనికి అంత అవ్వదు కూడా. ఎంతైనా గవర్నమెంట్ మన ట్యాక్స్ నుంచే కదా మొత్తం కలెక్ట్ చేసి మనమేంచే మొత్తం అంతా బిల్డ్ చేస్తుంది కదా. దీనికి ఆల్రెడీ మనం డబ్బులు కడతాం, మళ్ళీ మన వేరే ట్యాక్స్ మనీ కూడా దీని మీద వెళ్తూ ఉంటుంది. మన టికెట్ ప్రైజే కాకుండా సమ్ అదర్ వేస్ ఆల్సో ఇట్ విల్ గో ఇన్ టు ద గవర్నమెంట్ పాకెట్. సో ఈ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఎంత ఇబ్బంది ఏదంటే రోడ్ల మీద తిరగడానికి గట్రా చాలా ఇబ్బంది. ఇలా కడుతున్నప్పుడు ఇక్కడ దగ్గరలో మనకి శశి వేలువెన్ ఉంటుంది, ఆ కాలేజ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు జనాలు అందరూ. బట్ అంటారు కదా, ఒక మంచి జరగాలంటే కొన్నిసార్లు చెడు జరగ తప్పదు, దానికోసం వెయిట్ చేయాలని. సో అది జరిగే వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక 5 years దగ్గర పట్టింది ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి. నేను అనుకున్నాను ఓన్లీ ఒక ట్రాక్కే వేస్తారేమో, ఇలాగా ఎలక్ట్రిక్ ఇంజిన్స్ వెళ్ళి ఓన్లీ ఒక్క ట్రాక్కే వేస్తారేమో అనుకున్నా. బట్ 2 ట్రాక్లకి వేస్తారు. వెరీ హ్యాపీ అనమాట. మేబీ ఇప్పుడు నిడదవోలులో కూడా ఇంకా ఇంకో ట్రాక్ వేస్తున్నారు. నిడదవోలు టు రాజమండ్రి అటు సైడ్ వెళ్ళడానికి ఏమన్నా కొత్త ట్రాక్ వేస్తున్నారు అనుకుంటా, అది ఇంకా ఐడియా లేదు మనకి. అక్కడ ఒక కొత్త ట్రాక్ వస్తుంది నిడదవోలు సైడ్లో. మేబీ ఇంకో ప్లాట్ఫారం కూడా వస్తుందేమో నిడదవోలులో. ఇంటికి కొద్ది డెవలప్ అవుతుందండి రైల్వేస్. ఇదివరకు రైల్వే అంటే ఏదో చీప్గా చూసేవారు, కానీ ఇప్పుడు రైల్వే కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. మోడీ గారు మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ అంతా రైల్వే మీద పెట్టారు కదా. బట్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినా మరి ఎందుకో ఇప్పటి వరకు జరగని యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో నాకైతే అర్థం అవట్లే. చాలా యాక్సిడెంట్స్ అయినాయి ట్రాక్ల మీద.
కొలిజన్స్ చాలా జరుగుతున్నాయి. 2 ట్రైన్లు గుద్దుకుపోవడం చాలా చోట్ల అయినాయి. ఆ కోరమాండ్లో అయితే చాలా బాగా వెళ్తుంది, ఎంత స్పీడ్గా వెళ్ళినా చాలా బాగా తీసుకెళ్తాడు ఆ ట్రైన్. ఎందుకంటే మేము కూడా ఒక్కోసారి ట్రావెల్ చేసేవాడిని అనమాట. బట్ అది అలాగ గుద్దుకుని అలా అవ్వడం చాలా షాక్ అయ్యాను నేను. హౌరా వెళ్ళడానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళేదంటే ట్రైను, అబ్బాబ్బాబ్బా. మెయిల్ అనుకో మీకు అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్తుంది. కోరమాండ్లు అనుకోండి మీకు అస్సలు నాన్ స్టాప్ అనమాట. ఓన్లీ మెయిన్ స్టేషన్లోనే ఆపుకుంటూ వెళ్తాడు, ఎక్కడా ఆపడు. సో ఏంటంటే ట్రైన్లు ఎప్పుడు వస్తాయో చూద్దాం. ఇంకా ట్రైన్లు కూడా రావట్లే. మీకు ట్రైన్లు బీరోలు మళ్ళీ చిన్న చిన్న స్లో మోషన్ వీడియోలు అన్నీ పెడతాను అనమాట. అవి కూడా చూసాను. అలా ట్రాక్ ఇలా చూడడానికి ఎలా ఉందంటే ఇలా వచ్చి ఇలా కొండల నుంచి ఇలా జారినట్టు ఇలా కిందకు పడుతున్నట్టు ఉంది ఎదరా. సో అది మనకి వ్యూలో కనపడదు అనమాట. రియల్గా మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇదంతా చాలా జనాలతో కిటకట్లు ఆడిపోయేది. ఇప్పుడు ఎవరో కనిపించట్లే, ఏంటో మరి. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఆ లాక్ ఉండేది, ఎవడన్నా వెళ్ళడానికి. ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనుకోండి, దగ్గర ఒక పావు గంట ముందే ఆపేసేవాడు అందరినీ. ఇక్కడ ఆగిపోయేవారు అందరూ, ఈ ఏరియాలో మొత్తం ఆగిపోయేవారు అనమాట. ఆగిపోయి ఒక దగ్గర పావు గంట అరగంట దగ్గర అలాగే ఆగిపోయేవారు. ఆగిపోయి అలా వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఇంచక్క ఇలా సబ్వే కట్టేసాక ఏ ఊరు కాల్దారో ఏదో ఉంటుంది, మళ్ళీ ఇంకొక స్టాప్ ఉంది, అది అయితే తీయలేదు. మిగతాదంతా ఇలా తీస్తాడు, ఇంక ఇబ్బంది లేదు జనాలకి. హాయిగా ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోవచ్చు, ఎవడో ఆగక్కర్లేదు, ఏం లేదన్నమాట. నిడదవోలులో కూడా బ్రిడ్జ్ కడుతున్నారు కానీ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. అది కూడా ప్రాజెక్టు ఇది కట్టడం స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ కూడా. బట్ వేసి మధ్యలో ఆపేశారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. అది మన రైల్వే వాళ్ళకే తెలియాలి ఎప్పుడు కంప్లీట్ చేస్తారో మరి. రైల్వే వాళ్ళు ప్రాజెక్టులు గవర్నమెంట్ ప్రాజెక్టులు అనకూడదు కానీ అవుతాయి, కానీ స్లోగా వెళ్తూ ఉంటాయి, మెల్లిగా వెళ్తూ ఉంటాయి. వాళ్ళు కంప్లీట్ చేయడం మాత్రం చేస్తారు కానీ చాలా టైం తీసేసుకుంటారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అది చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పుడో కంప్లీట్ అవ్వాలంట, కానీ ఇంత లేట్గా కంప్లీట్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ వైజాగ్కి జోన్ రావాలి అసలు చెప్పాలంటే, బట్ వైజాగ్కి జోన్ రాకుండా ఒరిస్సాకి ఇచ్చారు. ఇప్పుడు వైజాగ్కి వస్తుంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, తీసుకొస్తా అన్నారు. మరి వైజాగ్కి మరి జోన్ వస్తుందో లేదో తెలీదు, అది మన చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఎంతైనా గవర్నమెంట్ ఎప్పుడు నార్త్ వాళ్ళకి ఎక్కువ పార్షాలిటీ చూపిస్తుందని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? మన సౌత్ వాళ్ళకి అంత అడ్వాంటేజెస్ ఏం లేకుండా నార్త్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఇస్తుంది. ఎప్పుడన్నా గమనించారో లేదో మీరు? మరి అది ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ ఆ జోన్లు ఇవ్వడం విషయంలోని ఇంకా చాలా విషయాల్లోని. అప్పుడు ఏపీ తెలంగాణ రెండు విడిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. అన్నారు ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఏమీ లేదు. ఏపీకి ఏ ప్యాకేజీ లేదు. అండ్ మన జగన్ అన్న గారు డెవలప్ చేసేస్తాను 3 స్టేట్లు అన్నారు, ఒక్క స్టేట్ కూడా రాలే. అలా గడిపేశారు, 5 years అయిపోయింది. చూద్దాం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంటుందో. ఆంధ్రాని సింగపూర్ చేస్తాను అంటున్నాడు, చూద్దాం అది ఎంతవరకు నిజం ఏమవుద్ది అనేది కాలమే నిరూపిస్తుంది. అండ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఎందుకు ఈ ట్రైన్ల గురించి నేను ఎంత చెప్తున్నానంటే, ట్రైన్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది కూడా ట్రావెలింగ్లో ఒక పార్ట్ కాబట్టి. ఫ్లైట్ జర్నీ ఒకలా ఉంటుంది, మన రోడ్డు మీద వెళ్ళే జర్నీ ఒకలా ఉంటుంది. బట్ అటు ఇటు కాకుండా సెంటర్లో ఉండేది ఇది. ఎందుకంటే అటు ఏంటది నేల మీద నడవదు, అటు గాలిలోనే వెళ్దు. అసలు వాళ్ళ ఇంజనీర్స్కి ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ ట్రాక్ మీద వెళ్ళాలి, ట్రాక్ మీద వెళ్తే ట్రాక్ మీద వెళ్ళాలి, దీనికోసం స్పెషల్గా పట్టాలు తయారు చేయాలి. ఇవన్నీ ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ ఇంజనీర్కి
అంతే అండి. ఏదైనా స్టార్ట్ అయ్యేది కూడా మనం బిజినెస్ అయినా ఏదైనా కొత్త స్టార్టప్ అయినా స్టార్ట్ అయ్యేది ఒక ఫస్ట్ చిన్న ఐడియా నుంచే. ఆ చిన్న ఐడియా నుంచే చాలా పెద్దది అయిపోద్ది. సో ఆ ఐడియా వచ్చిందంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి ఆ ఐడియాని. మనకు వర్కౌట్ అవ్వదు ఏంటి, అందరూ మనల్ని అదోలా చూస్తారు, ఈ ఐడియా వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, అసలు ఏమనుకోవద్దు. ఎవడేమనుకుంటే మనకి ఏంటండి, మన ఐడియా ఇది. ఒకప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చిన మోడర్న్ డెవలప్మెంట్ అంతా, ఇప్పుడు కార్లు కాడి నుంచి, బస్సులు కాడి నుంచి, ట్రైన్లు కాడి నుంచి, బిల్డింగులు కాడి నుంచి, ఇవన్నీ ఒకప్పుడు అందరూ తిట్లు తిన్నాయే కదా. ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ చెప్పనా ఏంటి, ఎర్త్ స్పేర్ షేప్లో ఉంటుంది అంటే నరికేశారు. అర్థమవుతుందా? అందరి ముందు చంపేశారు. సో అదే అండి, ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉంటుందని ఫస్ట్ చెప్పినందుకు ఎవడో నమ్మలేదు, ప్లస్ చెప్పినోడిని చంపేశారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ అప్పటి వరకు ఏం నమ్ముతున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఏం నమ్ముతున్నారంటే, ఎర్త్ అనేది ఒక దాన్ని ఏమంటారు, బాక్స్ షేప్లో ఉంటుందని నమ్మేవారు అనమాట. సో బాక్స్ షేప్ అంటే మేబీ లైక్ స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఆ టైప్లో ఉంటుంది ఎర్త్ అనుకునేవారు అనమాట. వాళ్ళ యొక్క బిలీఫ్స్ని మనం చెప్పినప్పుడు కొన్ని బిలీఫ్స్ని మనం మార్చడానికి ట్రై చేసినప్పుడు కొన్ని అలాగే జరుగుతూ ఉంటాయి. సో అదనమాట. అలాగా మనం ఏదైనా ఐడియా చెప్తే జనాలు అందరూ ఏం నమ్మేరండి. ఫస్ట్ వాళ్ళు అపోజ్ చేయడానికే ట్రై చేస్తారు, మ్యాక్సిమం మెంబర్స్ అపోజ్ చేయడానికే ట్రై చేస్తారు అనమాట. బట్ మనం ట్రూత్ కోసం నిలబడాలి కదా. ట్రూత్ కోసం నిలబడకపోతే మనం కాకపోతే ఎవడు నిలబడతాడు? అర్థమవుతుందా? సో అలాగా ఇవన్నీ అవ్వండి. ఇక్కడ ట్రాక్టర్ కూడా దమ్ము చేస్తుంది. ఆ ట్రాక్టర్ కూడా ఎవడైనా కనిపెట్టిందే కదా. ట్రాక్టర్ దమ్ము చేస్తుంటే ఎవడో కనిపెట్టిందే కదా. మళ్ళీ దాన్ని ఓన్లీ ట్రాక్టరే కనిపెట్టారు, ఆ తర్వాత వెనకాలది కూడా ఇంకొకటి ఎవడొకటి కనిపెట్టి ఉంటాడు కదా. ఆ బ్లేడ్స్ తిరుగుతున్నాయి, అవి కూడా వేరే వాడు ఎవడొకటి కనిపెట్టి ఉంటాడు కదా. ఏం కనిపెట్టకుండా అయితే ఏం రాలేదు కదా, ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేలేదు కదా ఏమి. సో అలాగా ఏదో ఒకటి కనిపెడతా ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కానీ ఏదో పొద్దున్నుంచి సందాల వరకు అదే స్కూలు లేదా అదే కాలేజ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే జాబ్లో పొద్దున్నుంచి సందాల వరకు అక్కడే కూర్చున్నాం, సేమ్ అదే రొటీన్ వర్క్. అలాగా మనం ఓన్లీ ఒక్కటే పని చేస్తా కూర్చుంటే కొంతమందికి అది ఒక హ్యాబిట్ అయిపోద్ది, ఒకటే పని చేయడం. బట్ రోజు ఒక విధంగా కొత్తగా ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. ఎప్పుడూ ఒకటే పని చేస్తున్నాం అనుకోండి, లైఫే బోర్ కొట్టదా? ఆలోచించండి. రోజుకు ఒక కొత్త పని, రోజుకొక డిఫరెంట్ పనులు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి, ఇదే కాదు, ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ, లేదా ఇంకోటి ఏంటంటే బైక్ వ్లాగ్స్ చేస్తారు కొంతమంది. అలాగా ఏంటంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కొత్త ప్రదేశాలు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఓన్లీ జర్నీ చేయడానికే పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ ట్రైన్ జర్నీ అనో లేదా ఏదన్నా జర్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ట్రైన్ మీద వెళ్ళాలన్నా కంటిన్యూస్గా కొంతమంది వెళ్ళాలనుకుంటే వెళ్తారండి, ఏముంది. మన ఇండియా అంతా తిరగాలనుకో, ట్రైన్ మీదే తిరగాలని ఫిక్స్ అయ్యారనుకో, ట్రైన్లో ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి. తక్కువ రేటుకి చాలా చోట్ల తిరగడానికి, ఇవన్నీ ఏంటది పుణ్యక్షేత్రాలు తిరగడానికి, ట్రైన్లో చాలా ప్లేసెస్ తిరగడానికి మన రైల్వే వాళ్ళు చాలా ఆఫర్స్ ఇచ్చారు. అవి ఉంటాయి చూడండి, ప్యాకేజ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఎక్కడ ఉంటుందండి ఆ టెంపుల్, అమర్నాథ్ యాత్ర ఏదో ఉంటుంది. అది ఐడియా రావట్లేదు నాకు, ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు. సో దానికి కూడా ట్రైన్ ఉంటుంది కొంత దూరం వరకు. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏంటది
ఐదర్ బస్సులో వెళ్ళాలి లేదా కార్లో వెళ్ళాలి, కానీ చాలా డేంజర్ ఆ రూట్ మనకి. అలాగా చాలా ఉంటాయి అన్నమాట. జనాలు ఏంటంటే దేవుడి దగ్గర కలవడానికి వెళ్ళామని, చాలా రిస్క్ చేసి వెళ్ళామని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి జర్నీలు చేసినప్పుడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూసుకోండి, దాని ప్రకారం వెళ్ళండి అనమాట. ఏంటంటే సో కొంతమందికి తప్పదులేండి ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ట్రావెలింగ్ ఎలా ఉంటాయంటే చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ఇవే కాదు, రాజస్థాన్ వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉంటుంది, ఏంటది హంసఫర్ ఏదో ఉంటుంది, అందులో చాలా రేట్ ఎక్కువ. మళ్ళీ ఇంకో ట్రైన్ ఏదో ఉంటుంది హంసఫర్, లేదా పేరు నాకు గుర్తులేదు, కానీ ఒక ట్రైన్ ఉంటుంది. అదైతే ఏంటి ప్యాలెస్ ఆన్ వీల్స్ అన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం మన రాజస్థాన్ అంతా చూపిస్తాడు వాడు. దాని మీద ఎక్కితే మన కాస్ట్ కూడా చాలా బీభత్సంగా ఉంటుంది. ఫ్లైట్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది అండి టికెట్ కాస్ట్. సో అలా మన బడ్జెట్ తగ్గట్టు ఉంటే, మన బడ్జెట్ కంటే ఎక్కువ ఉండి కూడా ఉంటాయి అన్నమాట ఈ ట్రైన్లలో. ఓన్లీ ఏదో సింపుల్గా ఉండేవి అయితే కాదండి ట్రైన్లు అంటే. సో అన్ని రకాల మనుషులకి ఉంటుంది అనమాట. అన్ని రకాల మనుషులకి సెట్ అయ్యేటట్టు ఉంటాయి ట్రైన్లు. అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత లాభం జరిగిందంటే, ఇటు సైడ్ ఎందుకు చెప్తున్నానంటే, అటు విజయవాడ వెళ్ళే ట్రైన్లు ఏమయ్యేదంటే, ఇటు నుంచి ఒక్కోసారి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది. ఏం జరిగేది, భీమవరం నుంచి వెళ్ళాలంటే అయ్యి బాబోయ్, ఇలా వెళ్ళి కొన్ని ట్రైన్లు వెళ్ళాలంటే ఇలా వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి ఏమయ్యేది అప్పుడు, డీజిల్ కదా, మళ్ళీ ఎదరికెళ్ళా కొన్ని స్టేషన్లు మారిన తర్వాత మళ్ళీ ఇంజిన్ మార్చుకోవాలి. సో అలాగా చేంజ్ చేసుకుంటూ ఉండేవారండి. ఫస్ట్ అయితే రాజమండ్రిలో మార్చేవారు ఇంజిన్లు, లేదనుకో చిన్న ట్రైన్లు అనుకోండి మన నిడదవోలులోనే మార్చేవారు. అలా ఇంజిన్లు మార్చుకుంటూ వెళ్ళేది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంజిన్లు మార్చుకుంటూ వెళ్ళకపోతే ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ పేరు సర్కార్ అనుకుంటా, సర్కారు ఏదో ట్రైన్ వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది అనుకోండి, భీమవరం నుంచే వెళ్తుంది. అప్పుడులో అది డీజిల్గా వెళ్ళేది అనమాట. ఏదో స్టేషన్ వచ్చిన తర్వాత మార్చాలి, ఖచ్చితంగా మార్చాలి. డీజిల్ది మార్చేస్తాడు, అక్కడ వదిలేసి కరెంట్ ఇంజిన్ పెట్టేస్తాడు. అలా చాలా ఇబ్బందులు పడ్డాం ఒకప్పుడు. ఇప్పుడైతే ఆ ఇబ్బందులు లేవు అనమాట. అంటే ఉండి కొలది టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుందండి. ఇది వరకు ఏముండేది, ప్రిమిటివ్ టెక్నాలజీ ఉండేది. నార్మల్ ఫోన్లు వచ్చాయి, బ్రిక్ ఫోన్లు ఉండి, ఇప్పుడు అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లని, ఐఓఎస్ ఫోన్లని, చాలా హై క్వాలిటీ ఫోన్లు వచ్చేసినాయి. డిఫరెంట్ ఫీచర్లతో ఎన్నో ఫోన్లు వచ్చేసినాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఏమైనా, టెక్నాలజీ డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఒక విధంగా మంచిదైనా, ఇంకొక విధంగా టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అవ్వడం వల్ల ఏమైంది ఇబ్బంది ఏంటో చెప్పనా, మన డేటా బ్రీచ్ అవుతుంది. ఎప్పుడన్నా గమనించారో లేదో, రీసెంట్గానే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఎయిర్టెల్ది డేటా బ్రీచ్ అయిందని చాలా కస్టమర్ది తెలిసింది. ఒకప్పుడు జీమెయిల్ కూడా చాలామంది డేటా బ్రీచ్ అయిందన్నారు. మళ్ళీ ఐఏఎస్ని కూడా ఎవడో హ్యాక్ చేయడు అని యాప్లో ఒకటి చెప్తే హ్యాక్ చేసి చూపించారు హ్యాకర్స్. అదే మేమే తోపులని ప్రపంచంలో చెప్తే, మీకంటే తోపు మేము ఉన్నాం రా అంటారు. మన ఇక్కడ వాళ్ళు ఒక సామెత అంటారు కదా, తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఉంటాడు అంటారు, చూసారా? అలాగుంది పరిస్థితి. సో అలాగా చాలా ఉంటాయి. ఇక్కడ ఉండే కొలది ఏయోటి కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటే దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకోటి వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తది వస్తుంది. ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ అని వచ్చింది. ఏఐ టెక్నాలజీ మరి మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది, ఏదో చేస్తుంది అంటున్నారు. బ్రెయిన్లో చిప్పులంట, అలాంటివి చాలా ఉన్నాయి. టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే, కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంటుందండి. అండ్ ఇండియాలో కూడా 2030 కల్లా ఏంటి నార్మల్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు కనపడవంట. అప్పుడు ఓన్లీ
ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కనబడతాయంట. మరి అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఏం యూజ్ ఉంటుందండి? అదే అండి, ఈ ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పుకుంటా పోతే ఈ ట్రాక్ల గురించి ఇంకా చాలా చెప్తాను. చిన్నప్పుడైతే ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే అదొక ఆనందం కింద ఉండేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ట్రైన్ ఎక్కబోతున్నామంటే ఎంత ఆనందం. ఆ రోజు ముందు రోజు నుంచి అబ్బబ్బబ్బ నిద్ర కూడా పట్టేది కాదు. అలాగా ట్రైన్ జర్నీ చేయాలంటే పిచ్చెక్కిపోయేది, ఒక మాదిరిగా కాదు, మామూలుగా కాదు. ఈయన ఇందాక అక్కడ బ్రిడ్జ్ దగ్గర వీడియో తీసాం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసినట్టున్నాడు ఈయన. అలాగా ట్రైన్ జర్నీకి ఉన్న ఎఫెక్షన్ అందరికీ తెలియదులేండి. ఆ ఎమోషన్ అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది ట్రైన్ జర్నీలో చేసిన ఎమోషన్ అన్నీ. మనకైతే ట్రైన్ జర్నీ చేసింది ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పటి నుంచి ట్రైన్ జర్నీ చేసినవి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటికీ ఎక్కడికైనా ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే అదొక ఆనందం కింద ఫీల్ అవుతూ ఉంటాను. మరి అదేంటో తెలియదు కానీ రైల్వేస్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా డెవలప్ అయ్యి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు 2 ట్రాక్లే ఉన్నాయి, ఇక్కడ 3వ ట్రాక్ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది అనేది. అటు సైడ్ నిడదవోలు సైడ్ అయితే ఇంకో ట్రాక్ వస్తుంది, 3వ ట్రాక్ వస్తుంది. సో అది మేబీ వైజాగ్ వరకు వస్తుందో, లేదా ఇటు నుంచి అలా నిడదవోలు వరకు వచ్చి ఆగిపోద్దో, లేదా నిడదవోలు నుంచి ఇంకా విజయవాడ వరకు ఎక్స్టెండ్ అవుతుందో తెలియదు. ఇంకా నిడదవోలు వరకు అయితే వచ్చింది. సో ప్రాజెక్ట్ అది అక్కడ ఆపేశారు, ఎందుకంటే అక్కడ లాక్ ఉంది కదా, జనాలు మరి క్రాస్ చేయడానికి ఇబ్బంది అయిపోద్దని ఆపేశారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత, ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో. అది ట్రైన్స్ రైల్వేస్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే అంత బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా చాలా డెవలప్ అవ్వాలి మన సైడ్. నార్త్ సైడ్ అంటే ఎందుకంటే అక్కడ ఫండ్స్ బాగా రిలీజ్ చేస్తారండి. ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది కానీ అటు సైడ్ ఎలా ఉంటారంటే జనం అనకూడదు కానీ, స్లీపర్ కోచ్ల్లో రిజర్వేషన్ ఉంటుంది కదా, ఆ రిజర్వేషన్ ఉన్నా కూడా ఎవడికి నచ్చినట్టు ఆడు కూర్చుంటాడు. ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో, నార్త్ సైడ్ ఎప్పుడన్నా వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ మన వాళ్ళే ఇంకా కొంచెం పద్ధతిగా ఉంటారు, అక్కడ అలా కాదు. ఎవడన్నా సీటు గురించి అడిగారు అనుకో, తేడాగా మాట్లాడతారు, మళ్ళీ గొడవ కూడా పెట్టుకుంటారు అటు సైడ్. అలా ఉంటుంది. బట్ మన వాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నా అన్నీ ఉన్నా మనకి డెవలప్మెంట్ చేయండి రా అంటే నో. చేస్తాం, మీకు అన్నీ ఇస్తాం, ఇవ్వకుండా ఏమి ఉండవు అంటారు కానీ చాలా స్లోగా చేస్తారు అన్నీ. మన సైడ్కి వచ్చేసరికి అన్నీ చాలా స్లోగా వస్తూ ఉంటాయి. సో అదేంటో తెలీదు. సో మళ్ళీ ఎప్పుడన్నా ట్రాక్ల గురించి మాట్లాడాల్సి వస్తే, ట్రైన్ల గురించి మాట్లాడాల్సి వస్తే మళ్ళీ మాట్లాడతాను. ఇంకా ఈ ట్రైన్ల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, చెప్పుకుంటూ పోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. వీటికి రిలేటెడ్ చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడన్నా బ్లాగ్ చేయాల్సి వస్తే ట్రైన్ల గురించి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు సెలవు. స్కడూష్.